చెక్కల్ని ఈ కొలతలతో చేసుకోండి, గుల్లగా వస్తాయి, గట్టిగా రాకుండా. దీనికోసం ముందుగా అల్లము పచ్చిమిర్చిని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు బియ్యపిండి 2 కప్పుల వరకు తీసుకొని ఒకసారి జల్లించుకొని దీంట్లో ఒక అరగంట ముందు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు, నువ్వులు, ఇందాక మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్, ఆయిల్, వేడి నూనె అండి, అలాగే రుచికి తగినంత ఉప్పు, కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని నీళ్ళు, కాచి చల్లార్చిన నీళ్ళని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండి ముద్దలాగా చేసుకోవాలి. పిండి మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో నుంచి కొద్ది పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా మనం ఎన్నైతే చేసుకోవాలనుకుంటున్నామో అంతవరకు పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని మిగతా పిండిని ప్లేట్తో కవర్ చేసేసుకొని ఇప్పుడు వీటిని ప్లాస్టిక్ కవర్ తీసుకొని ఆయిల్ అప్లై చేసుకుంటూ అప్పల్లాగా ఒత్తేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీ చెక్కలు అయితే రెడీ అయిపోతాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.